హాయ్ మ్యామ్, స్టిచ్చింగ్ కోసం మిషన్ అయితే తీసుకున్నాము, బాగుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా కుట్లు వేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇకపోతే నిన్న ఏం చేసామంటే మిషన్ తీసుకున్న తర్వాత కుట్లు వేయడం స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన తర్వాత బాగా వస్తుంది కదా అని చెప్పి కొంతసేపు ట్రై చేశాను కూడా. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. కాకపోతే సాయంత్రానికి కాలు నొప్పి వచ్చేసిందండి బాగా. బొటన వేలైతే వాచింది కూడా. ఎందుకు వచ్చింది ఇలా అంటే, స్టిచ్చింగ్ చెయ్యాలి అంటే కాలు అంటే మోటార్ కాలు నొప్పులు వస్తేనే మోటార్ తీసుకున్నాము, ఎలక్ట్రిక్ది సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ఎలక్ట్రిక్ మిషన్ పెడల్ ఆపరేట్ చేసేటప్పటికి ఈవినింగ్ అయ్యేటప్పటికి బొటన వేలంతా వాచిపోయింది. ఇది ఎవరికైనా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలానే ఉంటుందా లేకపోతే మాకే ఇలానే వచ్చిందా అని చెప్పి మన స్టూడెంట్ అయితే ఒకరు అడిగారు. యాక్చువల్గా మనకి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే పెడల్ ఆపరేట్ చేయడం కూడా రావాలండి. ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ కొత్త కదా, ఎలా ఆపరేట్ చేయాలి అన్నది తెలీదు మనకి. పెడల్ని ఆపరేట్ చేసేటప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం అలవాటు అయిన తర్వాత కాలు నొప్పి లాంటిది ఏమీ ఉండదండి. అందరికీ అలానే కాలు నొప్పి వచ్చేటట్టయితే ఎవరు స్టిచ్చింగ్ చేయలేం కదా. కాబట్టి కొంచెం అలవాటు అయితే కనుక చాలా ఈజీగానే చేసేసేయచ్చు, అస్సలు కాలు నొప్పి ఉండదు. కాకపోతే పెడల్ని ఎలా ఆపరేట్ చేయాలి అన్నదే మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనం స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్టెప్ వైజ్గా తెలుసుకుంటూ వెళ్తేనే చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. పెడల్ ఆపరేట్ చేసేటప్పుడు, కొత్తగా ఆపరేట్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఎట్లా గ్రిప్ వస్తుంది చూసుకొని ఆపరేట్ చేస్తాం. నేను ఒకసారి క్లియర్గా కూడా చూపిస్తాను పెడల్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది. ఫస్ట్ అయితే పెడల్ మీద మనం ఫుట్ పెట్టేస్తాము. కాలు పెట్టిన తర్వాత ఫస్ట్ బొటన్ వేలుతోనే, అంటే మనకి ఎక్కువ ప్రెస్ చేయడానికి వీలుగా బొటన్ వేలుతో మాత్రమే నొక్కుతాం గట్టిగా. అంటే ఎక్కువ ప్రెస్ చేస్తే స్పీడ్గా వెళ్ళిపోతుందేమో అని చెప్పి కాలంతా బలంగా ఇట్లా గట్టిగా పట్టుకొని నిదానంగా ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఎక్కువసేపు అలా కాలు మీదే మనము ప్రెజర్ అంతా పెట్టడం వల్ల మనకి కాలుకి బొటన్ వేలుకి బాగా నొప్పి వస్తుంది. అలా కాదు, పెడల్ ఆపరేట్ చెయ్యాలి అంటే అలా ఒక్క వేలుతో కాకుండా మనకి దాదాపుగా ఒక హాఫ్ ఫుట్ పెడల్ మీదకి వెళ్ళిపోయేలాగా ఉండాలి. ఒక హాఫ్ ఫుట్ మొత్తాన్ని మనము పెడల్ మీద పెట్టి వేలితో కాకుండా కాలితో మనం ప్రెస్ చేయాలి ఫుట్ని. అప్పుడు మనం ఎంతసేపు మనము మిషన్ని ఆపరేట్ చేసినా సరే కాలు ఏమీ నొప్పి రాకుండా చాలా ఈజీగా, చాలా కంఫర్టబుల్గా మనం స్టిచ్చెస్ అయితే నేర్చుకోవచ్చు.